జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. నలుమూలల నుంచి ఆ మూలంలో ఆడపడుచులందరికీ అక్క చెల్లెలందరికీ మేడపైన మిద్దులపైన ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచులకి అక్క చెల్లెలకి పసిబిడ్డలకు చంటి బిడ్డలకు భావితరాల చిన్నపిల్లలకు ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములు నా జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక వందనాలు. చింతలపూడి నియోజకవర్గానికి వచ్చినందుకు ఇంత ఘన స్వాగతం పలుకుతున్నా మీ అందరికీ గుండెలోతు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా అరుదుగా నాకు పెరిగేటప్పుడు మాట్లాడు జనసేన జెండా కట్టనివ్వలేదంటే ఇది పెరిగితనమా అధికారం మదమా అంటే జెండాలు కట్టనివ్వట్లేదా, ఫ్లెక్సీలు చింపేస్తున్నారా, మిమ్మల్ని బెదిరిస్తున్నారా? మాట్లాడు, ఏదో గుర్తుపెట్టుకోండి. మనల్ని బెదిరిస్తున్నారు, మన ఫ్లెక్సీలు చించేస్తున్నారు, మన జెండాలు కట్టనివ్వట్లేదంటే దానికి అర్థం మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. మర్చిపోకండి. పొద్దునే నా దృష్టి గారు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉంటే మేము తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తామని. నాకు నిజంగా ప్రాణభయం ఉండే రాజకీయాలకు ఎందుకు వస్తాను? సమస్యల పైన పోరాడుతున్నప్పుడు శత్రువులు ఉంటారని నాకు తెలీదా? ఇదైనా 2.5 గంటల సినిమాను ఏనీ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్లో విలన్లు ఓడించి ఇది వాస్తవం. అందరికీ నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను సినిమా హీరోని కాదు, నేను ఉద్యమకారుని. మర్చిపోకుండా సంగతి. నేను చాలా 14 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చేసుకుంటున్నవాడిని. అంతేగాని మీరు ఇలా కూర్చోబెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది, 2014 ఎన్నికల్లో మా వాళ్ళు మీకు అండగా ఉంటేనే మీరు ఈరోజు నేను ఇలా చాలా గర్వంగా ఒప్పుతున్నారు. ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా తిప్పుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన సభలో కూడా చెప్పాను, పిడికిలికున్న బలం 2000కు ఉండదు. మాకు పిడికిలి. మేము మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఒక్కసారి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడగండి. మీరు మా దగ్గరికి వచ్చారు, 2014లో మా ఇంటికి వచ్చారు, మా వాళ్ళ సహాయం అడిగారు, మా యువత సహాయం అడిగారు, మా జన సైనికుల సహాయం అడిగారు.
దానికి ప్రతిఫలంగా మా వాళ్ళు మిమ్మల్ని ఏమి వేల కోట్లేం కోరుకోలే. తెలుగుదేశం నాయకుల్లాగా ఎకరానికి 50 లక్షలు డబ్బులు కోరుకోలేం. మేము కోరుకుందల్లా ఒక సుపరిపాలన అందించండి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. ఏ జాబ్లే ఎక్కడ లేవు. 2019 ఎన్నికలకి సిద్ధమై ఉండి నేను చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయాలకు వచ్చాను. ఏదో 1 సంవత్సరం వచ్చి 4 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయడానికి రాలేదు. ఒక 25 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కాన్షీరాం గారి ఆశయాల్ని, కాన్షీరాం గారి స్ఫూర్తిని తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏదో 1-2-3 సంవత్సరాలు వచ్చేసి కుదరకపోతే మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి నేను ఇక్కడ చాలా బలమైన పోరాటం చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఈరోజు ప్రతి చోటకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీరు ఏ మూలకి వెళ్ళినా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు టెక్కల దగ్గర నుంచి చింతలపూడి దాకా, గుంటూరు దాకా, అనంతపురం దగ్గర నుంచి ప్రతి చోట మీ తెలుగుదేశం నాయకులు మా యువతని, మా జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, ఇది మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తే మీ పద్ధతి మార్చుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ నాయకులకి, మీ కార్యకర్తలకి చెప్పండి. నేను చాలా సామరస్యపూర్వకంగా నడిచే వ్యక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ఉన్నవాడిని. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే, ఎంత జాగ్రత్తతో ప్రవర్తిస్తే నేను అంతే సహేతుకంగా మాట్లాడతాను. కానీ మీరు ఇష్టానికి మాట్లాడి మనం బెదిరించే పరిస్థితిలో ఉంటే, నేను మీలాగా జేబుల్లో డబ్బులు నింపుకొని రాలేదు. జేబుల్లో, పిడికిల్లో, గుండెల్లో మాటలనే బాంబులు బిగించుకొచ్చాను. జాగ్రత్త. మా మాటల వెనుక అంతర్యం అన్ని అణగారిన వర్గాలకి, అగ్రవర్ణాల పేదలకి, అధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అండగా ఉండడానికి జనసేన పార్టీ వచ్చింది ఇక్కడికి. మీరందరూ పెరిగితనంతో తెలంగాణ విభజన సమయంలో ఏ ఒక్కరికి మా హైకమాండ్కి చెప్పాలో, మా నాయకుడు చెప్పాలన్న పరిస్థితుల్లో మేము చాలా ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాం. మీకెవరికి అంత ధైర్యం లేదు మాట్లాడడానికి, మేమంత ధైర్యంగా మాట్లాడాం. టీడీపీ హఠావ్ ఆంధ్ర బచావ్ అంటే నేను ఇలా పార్టీలని ఎప్పుడు చెప్తా ఈ మాట అంటే, నిజంగా క్రమం తప్పి, గతి తప్పి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉండి వారి రౌడీజం పెరిగిపోతే స్లోగన్స్ ఇవ్వద్దు. టీడీపీ హఠావ్ ఆంధ్ర బచావ్ ఈ స్లోగన్స్ ఎందుకు? పంపించేద్దాం బయటికి, అంతే. ఎక్కువ స్లోగన్స్ ఇవ్వడం ఎందుకు? పని చేద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్కి ఏదన్నా ప్రాణభయం ఉంటే మేము సెక్యూరిటీ కల్పిస్తామంటే, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణభయం ఉంటే రాజకీయాల్లోకి రాను. పంతొమ్మిదేళ్ల వయసులో సాయుధ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని. నాకెందుకుంటే ప్రాణభయాలు. కానీ నేను ఆలోచిస్తుంది, సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని, అంతకుమించి తప్ప నాకు ప్రత్యేకించి కాదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం, ఆయనే వద్దన్నారని. మీరు ఇచ్చిన 4 గన్మెన్స్ వాళ్ళలో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తామంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? అయినా నా మీద ఇంటెలిజెన్స్ చేయడానికి నేను సంఘ విద్రోహ శక్తినా, నేను టెర్రరిస్ట్నా, ఉగ్రవాదినా? ఏం చేస్తారు నా మీద మీరు ఇంటెలిజెన్స్? నాకు అర్థం కాల. మొన్న మధ్యన నా ఆఫీస్ పైకి కూడా ఒక డ్రోన్ పంపించి అర్ధరాత్రుల పూట కూడా చూస్తూ ఉన్నాను.
ఏముంటాయని నాకు తెలిసి నేను దారి దోపిడీలు చేస్తావా, పిన్నారి పనులు చేస్తావా, ఏం చేస్తాం? 10 మంది మనుషులు వస్తారు, 10 మంది మనుషులు వెళ్తారు. మీరు డ్రోన్లు పంపించి మా మీద ఇంటెలిజెన్స్, ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇచ్చాం మా వాళ్ళ చేత. సో అలాగే మొన్నటికి మొన్న మీరు సెక్యూరిటీ ఇస్తామంటున్నారు. మొన్న 30 మంది నేనుంటున్న విడిది పైన దాడి చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒక గంట 9:30 నుంచి రాత్రి 1:30 వరకు ఒక్కరు కూడా లేరు. పెద్ద అధికారులు వచ్చినా కానీ ఎస్ఐసిఐ స్థాయిలో ఎవరు కనిపించలా, కంప్లైంట్లు తీసుకోవట్లా. మనుషుల్ని పట్టుకొని వీళ్ళు మా మీద దాడి చేశారని మా వాళ్ళు చెప్తుంటే కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు మీ వ్యవస్థ. అందుకని నాకు పోలీస్ అధికారులను కూడా తప్పు పట్టాలని లేదు. పోలీస్ అధికారులు ఏం చేయగలరు? ప్రభుత్వాలు ఏం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ పోవాలి అంటే స్థానికంగా ఉండే అధికారులని ఎమ్మెల్యే నియమించే విధి విధానాలను పక్కన పెట్టాలి. ఎమ్మెల్యే ఎవరు సంతకాలు పెట్టడానికి? నువ్వు మాట్లాడాల్సిన ప్రజా సమస్యల గురించి ఏ అధికారి ఉండాలి, ఏ అధికారి రావాలి అనేది మీరు లేఖలు ఇవ్వడం ఏంటి, అయినా మీకు రిపోర్ట్ చేయడం ఏంటి? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లాగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందంటే ఇలాంటి పరిస్థితుల వల్లే. నా స్థాయికే నేను మీకు అండగా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు. నా దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసేస్తే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తిరిగి నేను సెక్యూరిటీ తెచ్చుకోవాల్సి వచ్చిందని నాతోనే స్వయంగా చెప్పారు. మీరు మర్చిపోయారు ఆ మాట. అలాంటిది ఈ రోజున మీరు చాలా పాత క్రమంలో, పాత పద్ధతుల్లో ఒక 5-6 గంటలు పోలీస్ కానిస్టేబుల్స్ని, పోలీస్ వ్యవస్థను తీసి మీ వాళ్ళు నా మీద దాడి చేయడానికి ముందుకు వస్తుంటే ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు? అంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తాలా? అదా మీరు కోరుకుంటుంది? అదా మీ విఘ్నత? అదా మీ అనుభవం? అందుకనే నేను మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీకు రాష్ట్రం నలుమూలలా మీకు భుజం కాసింది. అందుకనే మా వాళ్ళు మీ చుట్టూ మీ జెండాలు పట్టుకొని మీ ఎజెండాలు మోసింది, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, ఇక్కడున్న పీతల సుజాత గారితో పాటు అందరినీ ఎమ్మెల్యేలుగా గెలిపించింది. అలాగే నిన్న రాత్రి కూడా నా దృష్టికి వచ్చినాయి, జన సైనికుల్ని కానీ యువతని కానీ ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారని. ఈ బెదిరింపులు మీరు మానుకోండి. ఎందుకంటే ఆ భారతదేశం మొత్తం మీద 2019 నుంచి 2021 వరకు చాలా బలమైన రాజకీయ మార్పులు, సరికొత్త రాజకీయ సమీకరణాలు, సరికొత్త నాయకత్వం రాబోతుంది. అది కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు చాలా కొత్త లీడర్లు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, అన్ని సమస్యల మీద మాకు అవగాహన ఉంది. సరికొత్త రాజకీయ వ్యవస్థలు రాబోతున్నాయి. ఈ రోజున మా వాళ్ళ మీద దాడి చేస్తున్న ప్రతి అధికారి కూడా, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. రేపొద్దున మా ప్రభుత్వాలు వస్తే మేము మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. ఏ ఒక్కరిని కూడా ఈజీగా మేము తీసుకోం. అందుకే నాకు బ్యూరోక్రాట్స్ తోటి కానీ అధికారులతో నాకు గొడవ లేదు. మీరంటే గౌరవం ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇదే పెనుగొండ దగ్గరలో మా తాతగారు ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్. అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగుల మీద గౌరవం ఉంది. అందుకని దయచేసి మీరు మా వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసినా, దాడి చేసినా నేను అందరికీ చెప్పాను, దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎవరు. ప్రతి ఒక్క అధికారి చట్టపరమైన చట్టానికి లోబడి మీరు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ చట్టాలకు అతీతంగా మీరు ఏదైనా చేస్తే మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ మీద గౌరవంతో కూడా చెప్తున్నాను, దయచేసి మా జన సైనికుల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మా వాళ్ళు ఏదైనా పొరపాటు నుండి సరిదిద్దుకుంటాం, కానీ మీరు ఇబ్బందులు పెడితే మటుకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను వచ్చింది కూడా చాలా సామరస్యపూర్వకంగా
చాలా నియమ నిబంధనలతోటి సమస్యలు లేవనెత్తుతాను. నేను లేవనెత్తిన సమస్యలు మీరు చట్టసభల్లో మాట్లాడండి, సమస్యలు పరిష్కారం చేయండి. అసలు వీళ్ళెవరు మాట్లాడడానికి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళంటే, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అవసరం వచ్చింది. మీరు ఎన్నికల్లో అధికారంలో కూర్చోవడం 2014లో మీరు మా ఇంటికి వచ్చారు, మర్చిపోకండి. మా అవసరం లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా నాకు పుట్టినరోజు అంటే వాళ్ళు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్తారు, సంతోషం. నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను. మరి నిన్న 30 మంది దాడి చేస్తే నేనుంటున్న విడిది మీద మీరు ఒక్కరు స్పందించరేంటి? మీరొక్కరు మాట్లాడరే? ఆ మనుషుల మీద మీరేం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారో చెప్పరే? సో మీకు చెప్తున్నాను, శాంతి భద్రతల విషయంలో మీరు ఏమాత్రం కానీ వెనకంజ వేస్తే మటుకు మీరు చాలా బలంగా తీవ్రమైన ప్రతిఘటన మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీ స్లోగనే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అన్నారు. మరి చింతలపూడిలోనే ఎంతమంది యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చెప్పండి. ఏమైనా మనకైనా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏమైనా వచ్చినాయా కొత్తగా? ఏమైనా టెక్నికల్ స్కిల్స్ పెరగడానికి మన ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ అబ్బాయిని స్టాన్ఫోర్డ్లో చదివించుకొని ఆయనకి ఉద్యోగం ఇచ్చుకొని అది జాబ్, అది యువతకి జాబ్ అంటే ఎట్లాగా? అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోగా మీరు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్లో పెడితే ఏమవుతారు ప్రపంచం ప్రజలు? నేను ఆలోచిస్తుంది కూడా, మీరు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్లో పెడితే ఒక్కరు మాట్లాడేవాళ్ళు లేరు. నేను ఇక్కడ జనసేన మేనిఫెస్టోలో ఒకటే కోరుకుంటున్నాను, బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాం. 10 మంది ఆడపడుచులు కలిసి మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దు అంటే దానిని బంద్ చేసే విధానాన్ని మీకు కల్పించి పెడతాం ఖచ్చితంగా జనసేన పార్టీ. తాగి తందనాలు చేసి ఆడపడుచుల్ని, విద్యార్థుల్ని అల్లరిబోకుల్లాగా తాగి ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మాకు అవసరం లేదు. నిలదీసే ప్రభుత్వం, ఆపేసే ప్రభుత్వం కావాలి. అది జనసేన పార్టీ తీసుకొద్దాం. మన మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతూ ఉంటే శాండ్ మాఫియా గురించి మాట్లాడుతూ ఉంటే, ఇసుక మాఫియా గురించి నాకు వచ్చిన దృష్టికి సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఇసుక, ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక 10 టైమ్స్ 10 ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది, 10 ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా మీ తెలుగుదేశం నాయకులు, మీ ఎమ్మెల్యేలు దీంట్లో భాగస్వామ్యం చెంది అడ్డగోలుగా వాగుల్ని, వంకల్ని దోచేస్తూ ఉంటే దీనికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఖచ్చితంగా మేము ఆప్ చేస్తాం, ఎదుర్కొంటాం. అలాగే ఎప్పుడో 1987లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 87లో ఒక చిన్నపాటి ఒక బస్ డిపో శాంక్షన్ చేశారు. మనకైనా సరైన బస్ డిపో ఉందో చెప్పండి మన చింతలపాడు. అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ అంటారు, తన ఉన్న ఊరినే రైల్వే జోన్ చేయించుకుంటామంటే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ ఒక్కళ్ళు కూడా కూర్చొని ఒక బస్ డిపో తేలని గత్యంతరం, అది కూడా రాష్ట్ర పరిధిలో ఉంది. ప్రతిదానికి కేంద్ర పరిధి అంటే ఓకే, కేంద్రంతో గొడవ పడవలసిన విషయాలు ఉన్నాయి, కానీ రాష్ట్ర పరిధిలో మీరు కనీసం ఒక బస్ డిపో కూడా తీసుకురాలేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? నేను ఆ మధ్యన అరకుకి పోయినప్పుడు అక్కడ బాలికల్ని, గిరిజన బాలికల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో. వాళ్ళని ఒకటే అడిగా, అమ్మ మీకు ఏమేం కావాలని అన్ని చాలా సమస్యలు చెప్తే ఒక సమస్య అయితే ప్రధానంగా చెప్పారు. అన్నయ్య మాకు రాత్రులు కూడా హాస్టల్స్లో పడుకోవాలి, స్కూల్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే మా కాంపౌండ్ వాల్స్ లేవని. అలాగే మన గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ కూడా కాంపౌండ్ వాల్ లేదు నా దృష్టికి వచ్చింది మనకి చింతలపూడిలో. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంత ఆడపిల్లలకి ఎంత అభద్రతా భావం క్రియేట్ చేస్తుంది.
మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యే పీతల సుజాత గారు ఉన్నారు. అమ్మ, నా పేరు పవన్ కళ్యాణ్, నేను మీ నుంచి ఏం కోరుకోవట్లేదు. ఒక సాటి ఆడిపడుచుగా కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు మీరు కనీసం మీరు తీసుకురాలేకపోయారు. మీరు ఇక్కడ ఉండరంట, ఎక్కడ ఉంటే ఏలూరులో ఉంటారంట, లేదా వీరవాసంలో ఉంటారంట, ప్రజలకు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అందుబాటులో ఉండండి. కనీసం 8 నెలలు 9 నెలలు ఏదైనా సేవ చేయండి ప్రజలకి. తర్వాత మీరు ఇంకో తెలుగుదేశం రౌడీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారంట. ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉంటాం, మీ రౌడీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీ ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గంలో ఉండమని చెప్పండి. మన నియోజకవర్గాలకు వచ్చి కూడా బెదిరిస్తే కాళ్ళు ఇరుక్కోటి కింద కూర్చోబెడతామని చెప్పండి వీళ్ళకి. మీరు ఇలాంటి గొడవలు కావాలంటే వీటన్నిటికీ మేము ఎదుర్కోవడం చాలా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, చాలా బలంగా చేయగలం. అలాంటి భయపడే వ్యక్తులం కాదు. దెబ్బకి దెబ్బ తీస్తాను, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి మా దగ్గర. రౌడీల్ని చిల్లర గుండాల్ని పెట్టుకుని రాజకీయం చేస్తే కీళ్లు విరక్కొట్టి కింద కూర్చోబెడతాం, జాగ్రత్త. ఏం తమాషాలు కావున్నా మీకు? ప్రజాస్వామ్యం లేదనుకుంటున్నారా మీరు? ఏం మీకైనా రాజకీయాలకు వచ్చి కొమ్ములు వచ్చినాయి అనుకుంటున్నారా? అధికారం ఎక్కి మా మెడలు వంచాలనుకుంటున్నారా మీరు? మీ మెడలు వంచుతాం, కొమ్ములు విరక్కొట్టి కింద కూర్చోబెడతాం, జాగ్రత్త. కనీసం రోడ్లు వేయండి, మరి సరైన రోడ్లు వేయండి. 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ, ఎక్కడ 14,000 కిలోమీటర్ల రోడ్లు, ఎక్కడ మన రోడ్లు బాగున్నాయో చెప్పండి ఒకసారి, వాళ్ళు తెలియజేయండి వాళ్ళకి ఒకసారి. అలాగే లోకేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఇలాగే యువతను బెదిరించి ఇవన్నీ చేస్తే జనసేన, మా యువతకి జనసేన పచ్చబట్టు పొడిపించుకుంటే కొంతమంది అధికారులు కానీ బూట్లెక్కి బెల్ట్లతో కొట్టిన సందర్భాలను నాకు చూపించారు మొన్న ఈ మధ్యన. ముఖ్యమంత్రి గారు చెప్తాను, ఇలా కానీ యువతని రెచ్చగొడితే పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి. చెప్పండి ప్రతి ఒక్కరికి, మీరు అధికారులందరికీ చెప్పండి, మీ ఎంపీలకు తెలియజేయండి, మీ ఎమ్మెల్యేలకు తెలియజేయండి. మీకు గొడవే కావాలి, రాజకీయం హింసాయుతంగా చేద్దాం, మీ మీద దాడి చేస్తామంటే నేను దానికి సంసిద్ధంగా ఉన్నాను, రెడీ. అలా కాదు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే దానికి మేము స్పందిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే అదో పద్ధతి, దానికి కూడా నేను రెడీ. మీరు ఏ పద్ధతి కావాలి మీకు? పబ్లిక్ పాలసీల గురించి డిబేట్ల స్థాయిలో కావాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలా, లేదంటే మీరు మా వాళ్ళ మీద దాడి చేసి హింసాయుతంగా కావాలంటే మమ్మల్ని మేము సంరక్షించుకోవడానికి కూడా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మర్చిపోకండి అన్నమాట. అలాగే ఇందాక ఇప్పుడు నేను చింతలపూడి ఎత్తిపోతల పథకం చూసొస్తా ఉన్నాను. చాలా బాధ అనిపించింది రైతుల కష్టాలు చూస్తే. ఒక భూసేకరణ చట్టం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను జనసేన మేనిఫెస్టోలో మొన్న మాట్లాడుతున్నప్పుడు, మన చాలా మందితో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను నిర్ణయించుకుంది, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులు రైతులు భూములు కోల్పోతున్న వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి 32 లక్షలు ఇచ్చి, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తే 52 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఇచ్చి, ఇంకొక తెలుగుదేశం గతంలో ఎంపీగా చేసిన ఆయన పొలాలకు 52 లక్షలు ఇచ్చి, అసలు చింతలపూడి మెట్ట ప్రాంతానికి నీళ్లు రావాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఇక్కడ కాకుండా కృష్ణా జిల్లాకే అసలు ఇక్కడ రాకుండా చేస్తే, ఒక ప్రాంతం ఎక్కువ కాదు, ఒక ప్రాంతం తక్కువ కాదు, ఈ దారి గుండా నీళ్ళు వెళ్తున్నప్పుడు కనీసం వీళ్ళ దాహం తీర్చాలి కదా, వాళ్ళ తాగు నీటి అవసరాలను తీర్చాలి కదా. మరి ఇలా కాకుండా వెళ్ళిపోతే జిల్లా చిన్న ప్రాంతీయ అసమానతలు రావా?
అంటే కేవలం మీరు మొత్తం కృష్ణా జిల్లాకే మీతో ఇదైతే దాన్ని ఎవరు కాదనం. దాంట్లో మరి రైతులు నష్టపోతున్న వాళ్ళకి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా మీరు ప్రజలకు వివరించండి. కలెక్టర్ గారి ద్వారా, కలెక్టర్ గారి ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు ఒక ఎకరానికి 12 లక్షలు, ఇంకో ఎకరానికి 30 లక్షలు, ఇంకొక ఎకరానికి 40 లక్షలు, ఇంకొకరు 52 లక్షలు, ఈ తేడాలేంటి? ప్రజలందరూ ఒక్కరు కాదా? అంటే మీకు ఓటేస్తే మీకు ప్రతి ఒక్కరు బాధ ఏమైంది? లంచాలు ఇస్తే కూడా మీరు మార్చేస్తున్నారంటే ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది? దీనివల్ల కోపతాపాలు రావా? అసమానతలు రావా? గొడవలు రావా? ఇదంతా 2019 మీరు ప్రభుత్వం ఏర్పరచాలనుకుంటే ఇది చేసే విధానమేనా మీరు? అంటే ప్రజలకు చైతన్యం లేదనుకుంటున్నారా? ఒక్కొక్క ఎత్తిపోతల పథకం రైతు దగ్గరికి వెళ్తే చిన్న కన్నీటి కథలు, ఏ మూలకెళ్ళినా సరే నలుమూలల రాష్ట్రంలో భూ నిర్వాసితులు రైతులు ఒక్కొక్కరి కథ అంటే కన్నీటి కథలే. ఇందాక ఒక యువకుడు రైతు కథ అంటా ఉంటే నాకు ఉన్నది 17 సెంట్లు భూమి, 14 సెంట్లు భూమి, చిన్న కవిత రైతులు, వారి దగ్గర డబ్బులు ఉండవు. మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టారు, వారికి అండగా నిలబడరు, సరైన వాళ్ళ పొలం అమ్ముకోవడానికి లేదు, సరైన పరిహారం ఇవ్వరు. మరి దీన్ని మాట్లాడేది ఎవరు? ఇలాంటి పరిస్థితుల్లో నేను రైతులకు ఒకటే చెప్తున్నాను, చింతలపూడి ఎత్తిపోతల రైతులకి మీకు నష్టపరిహారం లభించే వరకు మీరు దయచేసి పోరాటం చేయండి. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. అలాగే మొన్న మధ్య జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో మాట్లాడి సుప్రీంకోర్టు జస్టిస్ భూసేకరణ చట్టం మీద ఒక సదస్సు జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం తీసుకున్న నిర్ణయం, ఒకవేళ నిజంగా ఒకసారి నేను ఎక్కడో ఒక చిన్నపాటి ఎవరిదో ఒక డైరీ చదివాను. ఆ డైరీ ఒక నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్న పాప ఒక నక్సలైట్ డైరీ. దాంట్లో అతను చెప్పింది భూ నిర్వాసితులు గొడవ వస్తే అతను అంద ఏంటంటే రాసుకుంది, నిజంగా లక్షలాది ఎకరాల కోసం వేలాది ఎకరాలు లక్షలాది బాగుపడాలంటే వందలాది మంది వేల మంది దెబ్బతినాలి అంటే మరి అలాంటి పరిస్థితుల్లో సంపద కొద్ది మందికి తీసేసి అందరికీ పంచినప్పుడు మేము కూడా మా పోరాటం ఆపేస్తామని ఆ నక్సలైట్ డైరీలో ఉంటే అది ఎందుకు వచ్చి ఉంటుంది ఆ మాట అంటే, ఒకరికి న్యాయం చేసే పరిస్థితుల్లో 1,00,000 మందికి న్యాయం చేసే పరిస్థితుల్లో 10,000 మందిని 5,000 మందిని నిరాశ్రయులను చేయటం అన్యాయం. దానికి నేనే వ్యతిరేకం కాదు, లక్షలాది మందికి చేయాలి, న్యాయం జరగాలి. కానీ లక్షలాది మందికి పంటలు పండుతున్నాయి, వాళ్ళ దానివల్ల లబ్ధి పొందుతారు. ఈ వేలాది మంది రైతులు రోడ్డు మీద పడి వాళ్ళు ఏడుపులు కన్నీళ్ళకి ఎవరు తుడుస్తారు? అందుకని నేను మేనిఫెస్టోలో నేను పెట్టింది ఏంటంటే, భూసేకరణ చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం ఖచ్చితంగా కలిగిస్తాం. అది ఎలాగంటే, ఒకవేళ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని సమయంలో భూసేకరణ చట్టం ప్రకారం ఉదాహరణకు ఒక ఎకరం భూమి తీసుకుంటే వారికి సంపూర్ణ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో లేనప్పుడు ప్రభుత్వం వాళ్ళకి బాకీ ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ అందజేస్తాం. ఎందుకంటే అలాగానే మేము రైతులకు అండగా నిలబడదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం బాకీ ఉంది. కృష్ణా జిల్లాకి ఉదాహరణకి లక్షలాది ఎకరాలు బాగుపడుతున్నాయంటే కృష్ణా డెల్టా రైతాంగం బాగుపడుద్ది. కానీ చింతలపూడి మెట్ట రైతాంగం సఫర్ అయితే మరి చింతలపూడి మెట్ట రైతులు ఏడుస్తూ అక్కడ కృష్ణా జిల్లా రైతులు బాగుంటే సమమైన న్యాయం అది చెప్పండి మీరు. అందుకని నేను కోరుకుంటుంది కూడా, నేను ప్రవేశపెట్టదలుచుకుంది కూడా ముఖ్యంగా రైతులకి భూసేకరణ చట్టంలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం మీకు బాకీ ఉంది, వారికి పరిహారం చెల్లించడానికి ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఇస్తాం, వారికి ఉచితంగా ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది, వాటన్నిటికీ మేము అండగా ఆదరణగా నిలబడతాం. అలాగే భూసేకరణ చట్టంలో పరిహారాన్ని ప్రభుత్వమే పే చేస్తాను, మీకు చేసేలాగా మీకు అండగా ఉంటానని తెలియ, అది నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను. అలాగే ప్రతిసారి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఎక్కువ జరిగేది ఆత్మహత్యలు కౌలు రైతులు.
దాదాపు 28 లక్షల కౌలు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ కౌలు రైతులను ఆదుకోవడానికి ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తుంటే పరిహారం భూమి ఉన్న రైతులకు వెళ్తుంది, కానీ కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. అందుకని కౌలు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, ఒక ప్రత్యేకమైన వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే వారికి అండగా ఉండడానికి, కౌలు రైతుల సమస్యల్ని ప్రత్యేకించి దృష్టి సారించడానికి, వారిని ఆదుకోవడానికి ఒక సెపరేట్ గవర్నమెంట్ సెల్ ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే, అలాగే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ వాళ్ళ మీద సమీక్షించే పద్ధతిలో వాళ్ళకి కౌలు రైతుల కోసం అండగా ఉంటామని తెలియజేసుకున్నాను. అలాగే ఇందాక చిత్తలపూడి రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఎత్తిపోతల పథకం దగ్గర పామాయిల్ దిగుబడికి క్వింటాల్కి మినిమం సపోర్ట్ ప్రైస్ సరిగ్గా లేదు అని చెప్తా ఉంటే ఇక్కడ వాళ్ళు అడుగుతుంది కూడా, మాకు ఇక్కడ ఫ్యాక్టరీని ఆధునీకరించమంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించాలి. ఇక్కడే అవసరమైతే ఆ ఫ్యాక్టరీని పునర్వ్యవస్థీకరించి దానికి సరికొత్తగా దానికి మరమ్మతులు జరిపి దానికి అవుట్పుట్ ఎక్కువయ్యేలాగా దానికి చర్యలు తీసుకుంటాం. అలాగే యువతకు కూడా నేను కోరుకుంటుంది కూడా ఈ మధ్యన ముఖ్యంగా విద్యా వ్యవస్థ మారాలి. మీ ఇంతమంది యువతున్నారు ఇక్కడ, మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి, స్కిల్స్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ప్రతి నియోజకవర్గానికి మీకు ఉద్యోగాలు వచ్చే స్థానికంగా తల్లిదండ్రులు వదిలి వెళ్లకుండా వచ్చే ఉద్యోగ సదుపాయాలు ఏమున్నాయి మొట్టమొదటిగా చూసి, అలాగే యువ రైతుల్ని ప్రోత్సహించే విధానంగా ఇజ్రాయెల్ తరహా కిబిట్స్ ఫార్మింగ్ డెవలప్ చేస్తాం. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే పరిస్థితిని, అలాగే సరికొత్త యువ రైతుల్ని ప్రోత్సహిస్తాం. అలాగే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తాం. ఎందుకంటే మన ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఎక్కడ న్యూయార్క్ వెళ్ళి ఏదో సభకి అంతర్జాతీయ సదస్సుకి వెళ్ళని చెప్తా ఉన్నారు. ఆయన నేను సేంద్రియ వ్యవసాయం చాలా ప్రోత్సహిస్తాను, బాగా తెలుసంటే ఆయన సేంద్రియ వ్యవసాయం ఆయన మాట్లాడతారు కానీ నేను చేస్తాను. నేను గత 15 సంవత్సరాలుగా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను. నాకు రైతు కష్టాలు తెలుసు, రైతు బాధలు తెలుసు. ఒక సెంటు భూమిలో స్వయంగా నా చేతులతో నేను వరి పండించేవాడిని, ఎంత కష్టం ఉంటుందో తెలుసు, రైతు బాధలు ఎలా ఉంటాయో తెలుసు, రైతు సమస్యలు అర్థం చేసుకునేవాడిని. ఇంకా మేనిఫెస్టోలో సంపూర్ణంగా రైతు సమస్యలను మరింత అవగాహన జరుపుకోవడానికి చాలా అవగాహన సదస్సులు పెడతా ఉన్నాను. ఇవన్నీ తెలియజేసుకుంటాను. అలాగే అక్కడ ఉన్న ఆడపడుచులకి, ఆ దూరంగా ఉన్న అక్క చెల్లెలకి, ఆడపడుచులకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఒక ఆడపడుచు మాట్లాడుతూ, అన్నయ్య మాకు గ్యాస్ సిలిండర్ ప్రతిరోజు పెరిగిపోతుందంటే ప్రతి నెల పెరిగిపోతుంది. ఒకటే అనుకున్నాను, మన గోదావరి జిల్లాలో ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. గ్యాస్ నిక్షేపాలు మన సంపద ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గుజరాత్కి మన వాటా మనం తీసుకోవాలి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ అధికారంలో రాగానే తీసుకొస్తాను. అలాగే రూపాయి కిలో బియ్యం అని చెప్పి పనికి మాలిన బియ్యం, తినలేని బియ్యం అవి తిరిగి రేషన్ షాప్ డీలర్లకి అమ్ముకొని ఏదో పొద్దున దానికంటే డబ్బులు వస్తాయని అమ్మేసుకునే పరిస్థితుల్లో ఒకవైపు కాకినాడ కేవీ రావు గారి పోర్టు నుంచి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ అయితే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వేల కోట్లు. దాంతో ద్రాక్ష తోటలు కాలిఫోర్నియాలో కొనుక్కుంటా ఉన్నారు. కానీ మనం మట్టుకు నష్టపోతా ఉన్నాం. బ్లాక్ మార్కెట్కి డీలర్స్ బాగుపడతా ఉన్నారు, దళారీ వ్యవస్థ బాగుపడుతుంది, కానీ మనకి పురుగులు పట్టిన బియ్యం ఇస్తా ఉన్నారు. అందుకే వీటన్నిటిని ఆలోచించి నిత్యావసరాలకు సంబంధించి 2,500 రూపాయల నుంచి 3,500 వరకు డైరెక్ట్గా ఆడపడుచుల ఖాతాలోకి జమ చేసే పరిస్థితిని, అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాం. అలాగే మిగతా నా పథకాలన్నింటినీ మన జనసేన నాయకులు మీకు వివరిస్తారు. మీరు ఇవన్నీ, ఎందుకంటే ఇవి చాలా బలమైన పథకాలు, ఈ రెండు మీకు అండగా ఉండే పథకాలు ఇవి. అలాగే మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న ఓటు అనేది చాలా బలమైంది. ఇంతమంది యువతున్నారు. నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఓటును రిజిస్టర్ చేయించుకోండి. ఒకవేళ ఇక్కడ ఓట్లు తీసేస్తుంటే తిరిగి
ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వానికి తెలియజేయండి, కన్సర్న్ ఏజెన్సీస్ తెలియజేయండి, తిరిగి ఓట్లు తెప్పించుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా తీసేస్తున్నారా? తీసేశారా? తిరిగి పోరాటం చేద్దాం, తిరిగి రిజిస్టర్ చేయించుకుందాం. ఇది యుద్ధం, ఇది మార్పు కోసం జరిగే యుద్ధం, సామాజిక మార్పు కోసం జరిగే ఒక నిరంతర యుద్ధం. ఇది యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. అందుకనే ఓట్లు రిజిస్టర్ చేయించుకుందాం. సరికొత్త మార్పు కోసం, సామాజిక మార్పు కోసం యుద్ధం మొదలు పెడదాం. మార్పులు తీసుకొద్దాం. 2019లో పాత కోటల్ని బద్దలు కొడదాం, సరికొత్త మార్పుని తీసుకొద్దాం. అలాగే జన సైనికులను ఎవరన్నా బెదిరిస్తుంటే ఒక పద్యాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? అందుకని ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు, ఈ కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, కుటిలాత్మలు మనల్ని దెబ్బ కొడుతున్నారంటే మనం గెలుస్తున్నామని అర్థం. మనం గెలవకపోతే మన మీద ఇంత ఒత్తిడితారు. అందుకని మనం గెలుస్తున్నాం. కోటలు, పాత కోటలు బద్దల కొట్టి తీరుతున్నాం, మర్చిపోకండి. నేను చాలా బాధ్యతతో వచ్చాను రాజకీయాల్లోకి, చాలా బాధ్యతతో వచ్చాను. నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నన్నేం గుడ్డిగా నమ్మద్దు. వ్యర్థ ప్రలాపాలు నేను మాట్లాడను. ఆమోదయోగ్యం కానీ, ఆచరణ యోగ్యం కానీ పదాలు నేను చెప్పను. హామీలు నేను ఇవ్వను. ఆచరణకి సాధ్యమయ్యే ఇస్తాను. అలాగే ముస్లింలు కూడా, పేద ముస్లింలకు కానీ సచార్ కమిటీలో ఏవైతే చెప్పిందో ఆ ఫలితాలన్నింటి వాటికి అందజేస్తాం. అలాగే ఎస్టీల్లో ఉద్యోగాలు తీసుకోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వారిలో నేను స్వయంగా ప్రభుత్వం తరపు నుంచి 100 మంది ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి నేను పాలసీలు కూడా పెడతా ఉన్నాను. ఇది నేను హామీ ఇస్తున్నాను మీకు. ప్రతి చోటకి వెళ్తే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే ప్రతి ఒక్కరూ మాలలేస్తారు, పులాభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. కానీ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళరు. నేను కాంశీరామ్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని గుండెలో నింపుకున్నవాడిని. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీకు అండగా నిలబడతాను. మీ ఇంట్లో ఒకరిని, అలాగే దివ్యాంగులు పుట్టుకతోటి సరైన అంగవైకల్యంతో పుట్టి కష్టపడే వాళ్ళకి నాకు అనిపించింది ఆ దివ్యాంగులకి 5,000 రూపాయలు నేను పెన్షన్ మీకు ఇప్పిస్తాను. సంపూర్ణంగా చచ్చుపడిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇప్పిస్తాను. అలాగే మీకోసం ప్రత్యేకమైన ఇల్లు కావాలి. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, చిన్నపాటి పని చేసుకున్నా మీరు ఒక మినీ యుద్ధమే చేస్తారు మీరు. అందుకని మీకు అండగా ఉండడానికి, మీరు తిరగడానికి ఎలక్ట్రికల్ చైర్స్ కానీ, సోలార్ పవర్తో నడిచే చైర్స్ కానీ, మీకు వీలుగా తిరిగి గృహాలు నిర్మించడానికి కానీ ముందు మిమ్మల్ని మొదటి ప్రాతినిధ్యం మీకు ఇస్తాను మీకు నేను. అందుకని దివ్యాంగులకు అండగా ఉంటాను. అలాగే మనం ఈ మధ్యన నిర్దవాళ్ళకి వెళ్ళినప్పుడు
పాపం ఒక వృద్ధ తల్లి నా దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటూ వర్షం తడిచిపోతా ఉంటే నాకు బాధ కలిగింది, కన్నీళ్ళు వచ్చినాయి. ఆ వృద్ధులు బిడ్డలకి జన్మనిచ్చి ఒళ్ళుంచి కష్టం చేసి ఆ పెద్దలకి ఏం చేయాలో నాకు బాగా అవగాహన ఉంది. అందుకనే ప్రభుత్వమే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిపని కానీ, లేదంటే కొంతమంది ఎన్జిఓలతో కలిపి కానీ, ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రభుత్వం తీసుకునేలాగా వృద్ధాశ్రమాలు, వృద్ధాప్యాశ్రమాలు కడతాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి ఆఖరి జీవితంలో వాళ్ళు ఎంతో కొంత ప్రశాంతత ఇచ్చే పరిస్థితుల్ని ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీకు నేను కోరుకున్నది కూడా, యువతకి బోల్డ్ అంతా ఉద్యోగాలు కావాలంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, బోల్డ్ అంత స్కిల్స్ రావాలి. ఇంకా నేను చాలా అవగాహన చేసుకుని వచ్చాను. నేను విదేశాల నుంచి కొంతమంది ప్రత్యేకమైన శిక్షణ, దీనికి టెక్నికల్ భారతదేశంలో మన ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ఏమేం కావాలి, ఎలాంటి స్కిల్స్ కావాలి, దీని మీద ఒక అసెస్మెంట్ జరిపి, దీని మీద ఒక ఆడిట్ జరిపి, దానికి తగ్గట్టుగా అంచెలంచెలుగా కనీసం ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో ఒక బలమైన వ్యవస్థను స్థాపించి మనకు ఉద్యోగాలు వచ్చేలాగా స్థానికంగా ముందు ఒక ప్రత్యేకమైన టార్గెట్ పెట్టుకుని 2 లక్షల ఉద్యోగాలు రావాలి, ఒక నియోజకవర్గానికి 2,000 ఉద్యోగాలను టార్గెట్ తోటి నేను మేనిఫెస్టోని నిర్మాణం చేస్తూ ఉన్నాను. అది మీకు త్వరలో తెలియజేసుకుంటాను. అందుకని మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుంటూ, మీరు ఒకటే ఉండండి, మీరు ఎవరికీ భయపడద్దు. భయపడితే మార్పు రాదు. ఓట్లు తీసేస్తే మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. చిన్నప్పుడు నేను ఒక మహారాజా రాణా ప్రతాప్ సింగ్ నుంచి పాఠం చదువుకున్నాను. ఒక సాలెపురుగు ఆయన గుహలో కూర్చొని, శత్రువు నుంచి పారిపోయి గుహలో కూర్చుంటే ఎల్లాల వద్ద యుద్ధానికి అనుకుంటే, ఒక సాలెపురుగు అది గూడు కడతా మళ్ళీ జారిపోతూ ఉంటుంది, మళ్ళీ గూడు కడితే మళ్ళీ జారిపోద్ది. అలా అనేక 100 సార్లు జరిగిన తర్వాత తిరిగి చాలా సక్సెస్ఫుల్గా అది గూడు కట్టి ముందుకెళ్తుంది. దానిని చూసి రాణా ప్రతాప్ నేర్చుకుంది, జీవితకాలం ప్రయత్నిస్తానే ఉండు, ట్రై 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 అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్ అని. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు విజయం సాధించేదాకా. నేనేదో 2019కి అయిపోతే మీ అందరూ ఆశీస్సులో ముఖ్యమంత్రి అయితే సంతోషం, నేను చెప్పిన మీకు చేసి పెట్టేస్తాను. అది భగవంతుని ఆశీస్సులు, మన పోరాట పటిమ, మీ అందరి భాగస్వామ్యం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను, 2019 నుంచి 2021, 22, 23, 24 లోపు దేశం మొత్తం మీద సమూలమైన మార్పులు జరగబోతున్నాయి. సరికొత్త నాయకత్వం రాబోతుంది. కర్ణాటకలో ఉన్నట్టుగా 3 పార్టీలో భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ కోయిలేషన్ ప్రభుత్వాలు బలం ఎక్కువ, అవకాశాలు ఎక్కువ. అలాగే జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు మాట్లాడతారు 4-5 అంటారు. నేను చెప్తున్నాను మీకు, లగడపాటి రాజగోపాల్ గారు నాకు స్వయంగా చెప్పింది, మీ జనసేన పార్టీ మీరు ఎంతవరకు గవర్నమెంట్, ఇది నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, మీరు ఎంతవరకు గవర్నమెంట్ స్థాపించగలరు ఈ రోజుని చెప్పలేను, కానీ మీకు వచ్చే సీట్లతోటి గవర్నమెంట్ని మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు రాదు, వైసీపీ రాదు, టీడీపీ రాదు అని ఆయన చెప్పిన మాటలు. కావాలంటే ఆయన మీరు అడగచ్చు. మరి అలాంటిది ఈ రోజున మనం 2 పార్టీలతో సమదూరంలో ఉన్నాం. ఇద్దరికి సమానంగా వారిని బాధ్యతలని గుర్తు చేస్తున్నాం, వారితో పోరాటం చేస్తున్నాం. మార్పు వచ్చినప్పుడు అందరూ చాలా మేడల్లాగా అనుకుంటారు, రాజుల సొమ్ము రాళ్ళు పాలులాగా. ఇది 30 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ, 40 సంవత్సరాల నుంచి పార్టీలో గుంజుకుంటూ ఉన్నారు. 150 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రే ఈ మధ్యన చూస్తే కాంగ్రెస్ హటావు దేశ బచావు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. సో కేవలం దశాబ్దాల పాటు అనుభవం ఒకటి సరిపోదు. మారుతున్న యువతకి సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. నేను అవినీతి కంప్లీట్గా పారదోలుతానని చెప్పిన ఒక అన్నా హజారే గారిలాగా నేను చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. రాత్రికి రాత్రి అవినీతిని పారదోలలేను. అందుకే నేను అవినీతికి పాల్పడి నేనైతే చాలా క్లీన్గా మీకు ఉండగలను. సంవత్సరాలు సినిమాలు చేస్తే 100 కోట్ల సంపాదన వదులుకొని వచ్చిన వాడిని.
25-30 కోట్లు ట్యాక్స్ కట్టుకునే స్తోమత ఉన్నాను. సో నేను డబ్బులు చూశాను. డబ్బు వల్ల నా కొత్త జీవితం ఆనందాలే లేవు. నా బిడ్డలకి ఎక్కువ నాకు సుఖాలు ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చెడిపోతారని చెప్పి వాళ్ళ సుఖాలు కూడా ఇవ్వను. వాళ్ళు సామాన్యంగా బతకాలని కోరుకుంటాను. అందుకని వాళ్ళకి ఖరీదైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వను. సామాన్యంగా బతకాలి కోరుకునేదిలో ఒక తండ్రిగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటాను. అంతకుమించి ఇంకో కోరుకోను. అందుకని అట్లాగే ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి అండగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీకు అండగా ఉంటాం. ఏ సమస్యలకైనా సరే నేనేం పారిపోను, మాటలు తప్పి చెప్పుకొని ఒకవేళ చెప్పినవి నేను చేయలేని పక్షంలో మళ్ళీ ఇక్కడికే వచ్చి మీరు నన్ను నిలదీసినా నేను మీకు జవాబుదారీతనం మీకు అండగా ఉంటాను. నేనేం పారిపోనని తెలియజేసుకుంటూ మున్ముందు మీ అందరి ఆదరాభిమానులు కావాలి. ఒక సరికొత్త ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ చేయడానికి మీ అందరి అండదండలు కావాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చింతలపూడి ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.